ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కనిపించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జంతు ప్రేమికులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్కి విరుద్ధంగా వచ్చిందంటున్నారు యానిమల్ యాక్టివిస్ట్, జీహెచ్ఎంసీ యానిమల్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఢిల్లీలో 10 లక్షల కుక్కల్ని ఒకే చోట ఉంచడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. హ్యుమానిటీ బేసిస్లో జనాలు కుక్కలు కలిసే ఉండాలని తెలిపారు. హైదరాబాద్లో రేబీస్ అగ్రెసివ్గా ఉన్న కుక్కల్ని గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు వినోద్ ఉన్నారు. సార్, పూర్తిస్థాయిలో చెప్పండి. ఇటు మీరు జంతు ప్రేమికులుగా ఉన్నారు, జిహెచ్ఎంసీ యానిమల్ మానిటరింగ్ కమిటీలో కూడా ఉన్నారు మీరు. సో ఏం చెప్తారు ఇటు సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి? జస్టిస్ పార్దివాలా గారు ఒక అమ్మాయిని ఢిల్లీలో ఒక పాపను ఏం చేశారంటే డాగ్ కరిచిందని చెప్పారు. యాక్చువల్గా అది మిస్ఇన్ఫర్మేషన్. అంటే ఆ అమ్మాయి చనిపోవడం వేరే కారణాలు ఉన్నాయి. బట్ ఆయన ఏం చేశారంటే సుమోటోగా కేసు తీసుకొని ఏం చేశారంటే సరే ఇలాంటిది జరగకూడదు మీతో అని చెప్పేసి ఏం చేశారంటే ఒక బ్లాంకెట్ ఆర్డర్ అనేది ఒకటి పాస్ చేశారు. ఆ బ్లాంకెట్ ఆర్డర్లో యాక్చువల్గా పాయింట్ ఒకటి ఏంటంటే మేము అనేది అంటే యానిమల్ యాక్టివిస్ట్ కాకుండా యాజ్ ఏ హ్యుమానిటీ బేసిస్ చూసుకున్నా సరే ఒక పాయింట్ ఏం చెప్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటారంటే రిపంజెన్సీ ఆఫ్ లా అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక యానిమల్ లాస్ ఉన్నాయి, ప్లస్ జస్టిస్ మహేశ్వరి గారు ఒక లాని పాస్ చేసిన తర్వాత ఈయన బ్లాంకెట్ ఆర్డర్లో ఇంకోటి ఏం చెప్పారంటే మీరు ఫస్ట్ యాక్చువల్ అంటే అన్డూయబుల్ థింగ్స్ ఏంటంటే ఒక 10 lakh డాగ్స్ ఉన్నాయి, ఆ డాగ్స్ని మీరు ఏదో ఒక కాంపౌండ్స్కి మీరు తరలించండి అని చెప్పారు. విచ్ ఈజ్ లైక్ యాక్చువల్గా ఏంటంటే అంటే అన్ని డాగ్స్కి మనం తీసుకొని ఒక కాంపౌండ్లో పెట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్గా వర్తించదు. అంటే బడ్జెట్గా చూసుకున్నా సరే లాఫుల్లీ కూడా యాజ్ ఏబీసీ రూల్ చూసుకుంటే వర్తించదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఏదైతే చెప్పారో అంటే ఇప్పుడు ఈ రూల్ ప్రకారం మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఢిల్లీ దానికి ఆ కాంపౌండ్స్ ఇన్ కేస్ ప్రాక్టికల్గా వెళ్దాం చూద్దాం అనుకున్నా సరే ఒక 15,000 crores యాన్యువల్లీ దాని మీద ఖర్చు అవుతుంది. సో ఆబ్వియస్లీ అది ఇంప్రాక్టికల్. అండ్ సెకండ్ సైంటిఫికల్గా మాట్లాడుకున్నా సరే ఇప్పుడు యాక్చువల్గా డాగ్స్ ఎలా ఉంటాయంటే టెరిటోరియల్ డాగ్స్ అండి. ఏంటంటే ఒక ప్లేస్లో ఉన్న డాగ్ ఇంకో ప్లేస్కి వెళ్ళదు. సో ఇన్ కేసు అన్ని డాగ్స్ని ఒక ప్లేస్లో పెడితే దాని మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది? పోనీ ఆ మెయింటెనెన్స్ జరిగితే అంటే ఇప్పుడు అగ్రెసివ్గా ఒక కుక్క ఏం చేస్తుంది ఇంకో కుక్కని గరుచుకుంటుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఏమంటున్నారంటే రేబీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అన్ని బైట్స్ అనేవి రేబీస్ బైట్స్ కాదండి. జనరల్గా ఎంత అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అన్డేబుల్ అని చెప్పేసి మేము అంటున్నాం. డాగ్స్కి ఇబ్బంది జరిగినప్పుడు మీరు అందరూ బయటకు వస్తారు, సెలబ్రిటీలు కావచ్చు, మీరు యానిమల్ యాక్టివిస్టులు కావచ్చు, మీరు అందరూ బయటకు వస్తారు. కానీ ఇదే డాగ్స్ వీధులలో స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కలిసినప్పుడు కానీ, ఒంటరి మహిళలను కలిసినప్పుడు కానీ, లేకపోతే వృద్ధులను కలిసినప్పుడు కానీ, లేకపోతే తన ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రాత్రి వేళలో అనేక మంది ఉద్యోగస్తులను కలిసినప్పుడు, చాలామంది చనిపోయినప్పుడు మీరు ఎప్పుడు బయటకు వచ్చి ఒక్కసారి కూడా ఒక కన్నీరు కాల్చారా? మీరు ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు ఎంత వేదన పడి ఉంటారు. ఈరోజు కుక్కల్ని పూర్తిగా అంటే కొన్ని నియంత్రించాలి, వాటిని ఒక షెల్టర్ జోన్కి పంపించాలంటేనే మీ వాయిస్ ఇంత రేజ్ అవుతుంది కదా. మరి చనిపోయినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇప్పుడు మీరు అన్నది 100% పాయింట్ ఏంటంటే మీరు అంటున్నారు ఏంటంటే మేము బాధపడలేదు అని అంటున్నారు. బికాజ్ మీకు తెలియదు ఏంటంటే మేము బాధపడ్డామా లేదనేది ఎగ్జాక్ట్లీ. అంటే మీరు వచ్చి ఆ రోజు నన్ను క్వశ్చన్ అడుగుంటే నేను ఏం చెప్పాను ఒక విషయం వేరు. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే 100% యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎవరికనేది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కావచ్చు, మీలాంటి జంతు ప్రేమికులు కావచ్చు, జంతువులకి కుక్కలకి ఇబ్బంది జరిగినప్పుడు బయటకు వచ్చి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, లేకపోతే మీ వాయిస్ వినిపించడం చేస్తున్నారు కదా. ఇలాగా పిల్లలు సరిపోయినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు కానీ అప్పుడు మాత్రం ఎందుకు రారు బయటికి? మరి అంటే ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే క్వశ్చన్ అప్పుడు ఎందుకు రాలేదు అంటే ఆ టైంలో మీరు ఇట్లా క్వశ్చన్ నన్ను అడిగితే ఆ రోజు నేను ఆన్సర్ చెప్పేవాను కదా. ఇప్పుడు నేను ఏంటంటే జనరల్గా నేను వచ్చేసి కుక్క చనిపోయిందని 100% మీరు క్వశ్చన్ అది కాదండి, మేము వచ్చి అడగటం కాదు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదికగా మీరు కామెంట్లు చేస్తున్నారు కదా, కుక్కల్ని సెంట్రల్ జోన్కి తరలించాలి అనే ఒక సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తేనే మీరు ఈ కామెంట్స్ బయటకు వచ్చి కామెంట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు, మీరే రీల్స్ చేసి పెడుతున్నారు. సో ఎందుకు మరి ఆ రోజు అలా ఎందుకు బయటకు రావాలి? మీరే వచ్చి చెప్పొచ్చు, అయ్యో ఈ పిల్లగాడికి ఇలా జరిగింది, ఈ పాపకి ఇలా జరిగిందని. ఆల్రెడీ ఏదైతే అంటే నార్మల్గా పిఎఫ్ఏ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, బ్లూ క్రాస్ ఉంది, వాళ్ళ తరఫు నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు ఏదైతే మీరు అన్న ఈ కాన్సెప్ట్ ఉంది కదా దాని గురించి వాళ్ళ డిబేట్లలో కానివ్వండి నార్మల్గా వాళ్ళ బైట్స్ ఏదైతున్నాయి వాళ్ళు చెప్పారు 100% ఏంటంటే ఏదైతే జరిగిందో అన్ఫార్చునేట్. దీనివల్ల ఏంటంటే యాక్చువల్ సొసైటీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కంటే పెరుగుతుంది. ఏదన్నా అగ్రెసివ్ డాగ్ ఉంది, ఏదైనా రేబీస్ డాగ్ ఉంటే మేమే ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసి మరీ తిప్పించేస్తాం. ఈ వీధి కుక్కలకు సంబంధించి వీధి కుక్కల్ని పూర్తి స్థాయిలో షెల్టర్ జోన్స్కి తరలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ తరలిస్తే పూర్తి స్థాయిలో ఒకేసారి కనుక ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వీధి కుక్కలు తరలిస్తే వాటికి అవే ఖర్చుకొని మరింత ప్రమాదం వచ్చే అవకాశం ఉందంటే కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు, TV9 హైదరాబాద్.